జాగ్రత్తగా చూసుకోమన్నాడు దేవుడు. ఎట్లా పడితే అట్లా ఉండదు. మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రవక్త ఒక మాట అన్నాడు మనతో, నీకు లోపల అవిశ్వాసం ఉన్న విశ్వాసంతో మాట్లాడన్నాడు. మన యొక్క ఫీలింగ్స్ ఎలా ఉండాలి తెలిసిన? విశ్వాసంతో ఉండాలి. ఒకవేళ అర్థం కాకపోయినా అర్థమైనట్టే ఉండాలి మనకి. మన పక్క సహోదరికి మనము విశ్వాసాన్ని అందించేటట్టు ఉండాలి. అట్లా మన జీవితాలు మనం చక్కగా మందిరానికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఏదో పోయినట్టు, ఓడిపోయినట్టు, కూర్చున్నాం అనుకో, పక్కడికి అర్థమైంది ఈడేం చెప్తున్నాడు అని. అలా ఉండకూడదు మందిరంలో. ఇదంతా పోరాటమే. నీకు బాధలు లేవని ఎవరు అన్నారు? ఉన్నాయి. ఎవరికి బాధలు లేవు? ఎవరికి బాధలు లేవన్నా? ఇక్కడ కూర్చున్నవారు ఎవరికి బాధలు లేవు చెప్పండి నాకు. ప్రతి ఒక్కరూ శోధనలు కలిగి ఉన్నాం. ప్రతి ఒక్కరూ శ్రమలు కలిగి ఉన్నాం. ప్రతి ఒక్కరూ చాలా బాధాకరమైన గాయాలు. దావీదు మహారాజు ఒక మాట అంటారు, నాకు రెక్కలుంటే ఈ బాధలన్నీ వదిలిపెట్టి ఎక్కడో ఆ సముద్రం మధ్యలోకి వెళ్ళి వాలుదును అన్నాడు. అంటే నాకు కానీ రెక్కలుంటే తట్టుకోలేక, అందరికీ బాధలు. అయినా ఇక్కడ మనము చక్కగా సమయం ఇచ్చాడు దేవుడు, వచ్చి కూర్చున్నాం. మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవరికో కనబడాలని రాకూడదు ఇక్కడికి. అది నిజం. నేను ఆ మార్గారు ఒక పోస్ట్ పెట్టాను అనమాట. నువ్వు ఒక పోస్ట్ పెట్టేటప్పుడు లైక్ల కోసం పెట్టకూడదట. ఎటా నువ్వు పోస్ట్ పెట్టేటప్పుడు అనేక మంది లైక్ చేస్తారని పోస్టులు పెట్టకూడదు. అది నీ యొక్క బ్లడ్లోంచి రావాలి. ఒక విశ్వాసం కలిగిన మాట నా సహోదరులకు పంచాలి. అర్థమవుతుందా? నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు కూడా అలాగే ఉండాలి. అర్థమవుతుందా? చాలా చక్కగా రెడీ అయి రావాలి ఇక్కడికి. అరగంట వచ్చి ప్రార్థన చేసుకోవాలి. ఒక వీడ్పుతో రావాలి చక్కగా. మరి పోయిన అంతకుముందు వారం తారీఖు ఎంత? 25. అంటే 12 రోజులు అయిపోయింది. మీటింగ్స్ అయిపోయి, మన మీటింగ్ అయిపోయి 12 రోజులు అయింది. మొన్న అయిపోయినట్టుంది మీటింగు. వెళ్ళిపోతూ ఉంది టైం, ఆగట్లేదు కదా. కొత్త సంవత్సరం 5 నెలలు అయిపోయినాయి. 6 నెలలకి సంవత్సరం సగం అయిపోయింది. 2025 సగం అయిపోయింది. ఇంత స్పీడ్గా ఉన్న టైం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ప్రభువు మనం దీవించును గాక. క్రైస్తవ జీవితం అంటే క్రమపరుచుకొని ఎత్తబాటుకు రెడీ అవ్వాలి. ఏంటి? క్రమపరచుకోవాలి. ఇక్కడికి వచ్చి అన్నీ సరి చేయబడాలి. మందిరానికి వచ్చినప్పుడు అన్నీ సరి చేయబడాలి. గుర్తుపెట్టుకో, సజీవ యాగముగా మన శరీరాలు సమర్పణ చేయబడకపోతే నీ అంతరంగంలో పాపము ఇంకా దాగే ఉండింది. నీ మాటలు ఎదుటివాడిని చంపుతాయి. మర్చిపోకి మాట. సజీవ యాగముగా నీ జీవితము సమర్పణ చేయబడకపోతే నీ అంతరంగంలో ఇంకా పాపము దాగి ఉండిద్ది. నీ మాటలు ఎదుటివాడిని చంపేస్తాయి.
సాక్ష్యం అనే మెసేజ్లో ప్రవక్త చెప్తాడు ఒక మాట. ఒక వ్యక్తిని నువ్వు కత్తి తీసుకొని పొడవాల్సిన అవసరం లేదన్నాడు. అతని ప్రభావమును చంపితే చాలు. అతనికి వ్యతిరేకంగా మాట్లాడితే అతడి ప్రభావము వెళ్ళిపోవునట్లుగా నువ్వు మాట్లాడగలిగితే అతన్ని కత్తి తీసుకొని పొడిసి చంపినట్టే. తప్పును తప్పనాలి, ఒప్పును ఒప్పనాలి. అంతవరకే మనకు రైట్స్ ఉన్నాయి. అన్యాయంగా ఒక వ్యక్తి యొక్క ప్రభావమును చంపే హక్కు మనకు లేదు. అవునా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్యాయంగా చంపే హక్కు మనకు లేదు. ఎక్కువ తగ్గించినానా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కృప కలుగునుగాక. అన్యాయంగా చంపే అనే హక్కు మనకి లేదు. సార్ ఎక్కడే ఉన్నారా? కొంచెం అందరూ ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీటింగ్స్లో చాలామంది బాధలు బయట వారికి చెప్పుకున్నారని నేను పోయిన వారం చెప్పాను, మీకు గుర్తుందా లేదా కదా? వాళ్ళు చేయట్లేదమ్మా, వీళ్ళు చేయట్లేదని పక్క వాళ్ళకి చెప్పుకుంటే ఎట్టను మనం మన కుటుంబ విషయాలు కదా. మరి మీటింగ్స్లో చాలామంది పేర్లు పోయిన వారం నేను చదివాను. మరి ఇంకేమైనా మర్చిపోయానేమో నాకు తెలియదు. ఎందుకంటే కొందరు మర్చిపోయి ఉండొచ్చు, నేను కొంతమంది డబ్బులు ఇచ్చినాయి మర్చిపోయి ఉండొచ్చు. ఎందుకంటే హడావుళ్ళు ఇచ్చిన కొన్ని రాయకపోయి ఉండొచ్చు నేను. కానీ దేవుడు చూస్తున్నాడు, ఇబ్బంది ఏం లేదు అయ్యా. దేవుడు చూస్తున్నాడు. ప్రభు మిమ్మల్ని అందరూ దీవించును గాక. హల్లెలూయా. ఎందుకంటే ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేసిన వారు ధన సహాయమే కాదు, ఒకవేళ ధన సహాయం చేయలేకపోయిన పిల్లలు ప్రార్థించుంటారు, వారు సమర్పణ కలిగి పనిచేసి ఉంటారు. అవన్నీ గొప్ప కార్యాలే. కాబట్టి దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. మరి అందరం కలిస్తేనే పని అవుతుంది, ఒక్కరి ద్వారా పని కాదు. ఎప్పుడు అంత గొప్ప కూటాలు జరిగినంటే మనందరం కలిసి చేస్తేనే జరిగింది. మరి ఇందులో కూడా మనము కొన్ని నేర్చుకోవాల్సినవి కూడా ఉన్నాయి. ఉన్నాయా లేవా? నేర్చుకోవాల్సినవి కూడా ఉన్నాయి నా దృష్టికి కొన్ని. అంటే ఎందుకంటే పని చేసేటప్పుడు మెరుగైన పని ఎలా చేయాలనేది ఆలోచన వస్తాయి. అట్లాగనే ఈ మీటింగులు కొన్ని నేను కూడా నేర్చుకోగలిగాను. ఓకేనా? కొన్ని ఇంకా మెరుగ్గా ఎలా చేయాలి అనేదాన్ని కొన్ని నేను కూడా నేర్చుకోగలిగాను. మీకు కూడా అవగాహన కలిగి ఉండొచ్చు. మీరు కూడా కొంచెం ఆ మెచ్యూరిటీ, ఆ పరిపక్వతలోనికి మీరు వచ్చి ఉండొచ్చు. కాబట్టి పని జరగటానికి సమర్పణ ముఖ్యం. ఆ సమర్పణతో చేసే పని చక్కని రిజల్ట్నిచ్చింది. నేను మీటింగ్లు ప్రారంభమయ్యేటప్పుడు ఒక మాట అన్నాను, ఇది మాట చెప్పి నేను ముందుకెళ్తాను. ఇది మన మీటింగు అని అనుకుంటేనే ఈ మీటింగ్ జరిగిద్ది. అప్పగించిన పని ఒకటే చేస్తే కాదు, అన్ని పనులు చేసేటట్టు ఉండాలి. ఇక్కడ విన్నారా? అప్పగించిన పనే కాదు, ఏ పని అయినా చేయటానికి రెడీగా ఉండాలి. అలాంటి సమర్పణ ఉంటే అసలు పనులేం కనపడవు అక్కడ. మీరంతా చేశారు, అట్లా చేయలేదని అనట్లేదు, కానీ అలాగే ఉండాలి. చక్కగా చేశారు మీరంతా. చక్కని రిపోర్ట్ కూడా దైవ సేవకులు, మీ పిల్లలు కష్టపడ్డారు, చక్కని భోజనాలు. నేను వీళ్ళని చాలా ఎక్కువగా పొగడాలి. మన సహోదరులు భోజనాలు చేశారు. మార్గారు ప్రత్యేకంగా ఫోన్ చేసి అడిగాడు, భోజనాలు ఎవరు వంట వాళ్ళు ఎవరు అన్నాడు. ఎందుకంటే రూపస్ డానియల్ గారి దగ్గరికి వరంగల్ నుంచి వంట వాళ్ళు వెళ్ళారు. ప్రత్యేకంగా వరంగల్ ఒక బ్రదర్ ఉన్నాడు, వంట బాగా చేస్తాడు. అతన్ని పిలిపించారు అక్కడికి. 15,000 రూపాయలు 20,000 రూపాయలు ఇచ్చి పిలిపించారు వంట అతనికి. సరే మీకెవరు చేశారు వంట అని అడిగాడు పాస్ గారు నన్ను. నేను చెప్పాను మా పిల్లలే చేశారన్న. అవునా అన్నాడు. అవును
మా పిల్లలే చేశారన్న, బాగా చేశారు అనండి, వంటలు చాలా బాగుండండి. ఇప్పుడు మనం ఎంత ఆ రోజు రవణమ్మక్క అంది, వద్దు పాస్ గారు బయట ఎవరు వద్దు మేము చేస్తామని అంది. నాకు ఆమె మీద కాన్ఫిడెన్సే, అప్పుడు నాకు ఏమి లేదు ఆమె మీద. నాకు పిల్లలు ఉన్నారు, ఇంకా వీళ్ళు చేస్తారని నాకు నమ్మకమే. అందుకని బయటికి వెళ్ళాలని ఆలోచన చేసి కూడా ఆమె ఇంటికి వెళ్ళి అడిగి వచ్చాం. ఆమె ఇంటికి వెళ్ళాం, అడిగి వచ్చాం మేము. అయినా వద్దు, ఫైనల్గా వీళ్ళకే నేను ఇచ్చేసాను. నాకు నమ్మకం ఉంది వాళ్ళు చేస్తారు, ఎందుకంటే ఎన్నో కోటాలు చేశారు వాళ్ళు. చేస్తాం పాస్టర్ గారు మేమంటే చక్కగా. మరి దేవుడు మహాకృప చేత వంటలు చక్కగా చేశారు. ఆశీస్ లాల్ గారు కూడా చక్కగా చాలా బాగున్నాయి వంటలని ఆయన కూడా అన్నాడు. ఇక్కడ షాదిఖానాలో మీల్స్ అయిన తర్వాత అన్నాడు ఆ మాట, సూపర్గా ఉంది వంట అని. అట్లా మరి చక్కగా మనం ఐక్యత చేసుకున్న ప్రతి పని కూడా అద్భుతంగా ఉండిద్ది, ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి సమర్పణ కలిగి మనం పనిచేయాలి. ఇంకెంత రాబోతున్న దినాల్లో మరి మీటింగ్స్ ఉన్నాయో మనకు తెలియదు. ఒకవేళ ఉంటే మనమందరం కలిసి దేవుడి కొరకు చక్కగా వాడబట్టడానికి రెడీ అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. నేను ఒక మాట చెప్పాను మీటింగ్లో, ఇది కూడా జ్ఞాపం చేస్తాను. మీరు చక్కని వంటలు వండి చక్కని పరిచర్య చేసి చక్కగా ఏదైతే ప్రజలా చేస్తున్నారో అవన్నీ చేసి చివరిగా మీరు ఏమిస్తారంటే ప్రేమనివ్వండి. నేను చెప్పాను మీకు, ఈ మీటింగ్లో మీరు ఏమి ఇవ్వాలంటే ప్రేమనివ్వండి. ఆ ప్రేమతో పిలిచి పెట్టింది అదే గుర్తుండేది. క్రైస్తవుడు ప్రపంచానికి ఇచ్చేది ప్రేమే. ఎంత ఉన్నా నీ వద్దే ఉండేది, ఎంత ఉన్నా నీ వద్దే ఉండేది. కానీ క్రైస్తవ జీవితంలో లోకానికి మనం అందించాల్సింది ప్రేమ. ప్రవక్త మనకు చెప్పారు, ప్రేమ ముందు అన్నీ ఓడిపోతాయి, అన్నీ ఓడిపోతాయి అన్నాడా? కాబట్టి ప్రేమను డెవలప్ చేయండి అన్నాడు. అదే యువమన నేను మీటింగ్లో వచ్చిన వాళ్ళకి మనం ఇచ్చే కానుకేంది? ప్రేమే. కాబట్టి ఎంతవరకు మీరు ప్రేమనిచ్చారు అనేది మీకు తెలుసు. నేను మీ దగ్గరికి వచ్చి చూడలేదుగా, ఇచ్చారని నేను నమ్ముతున్నా. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. కాబట్టి మీటింగు చాలా విషయాలు మనం నేర్చుకోవాల్సి ఉన్నాయి ఇంకా. అయ్యా ఫస్ట్ రోజు మీటింగులో అయితే జనాలందరూ రాగానే ఎవరికి మైండ్లు పనిచేయలే. ఫోన్లు చేస్తుంటే ఏం అర్థం కావట్లేదు, ఎవరికి ఏం పని చేయాలి. అంత జనాన్ని ఒక్కసారి వచ్చి పడేసరికల్లా అద్భుతమైన కృప ఏంటంటే ఆయన ఒక మైండ్ సెట్ అంతా ఆ షాదీఖానాలకు వేయటమే కొంచెం రిలీఫ్ అయ్యి ఎవరికి వాళ్ళు ప్రశాంతంగా ఉన్నాం. లేకపోతే మీ భాష నాకు అర్థమయ్యేది కాదు, నా భాష మీకు అర్థమయ్యేది కాదు. అదే జరిగేది అక్కడ. షాదీఖానా ఫైనల్ ఎప్పుడైతే చేసామో ప్రశాంతంగా ఉంది, వచ్చిన వాళ్ళు మొత్తం లోపల పంపని. దెయ్యం చాలా ఆడవిడి చేసింది, మామూలు ఆడవిడి కాదు. అయినా అద్భుతమైన కృప, దేవుడు మనకి చక్కని విజయాన్ని ఇచ్చాడు. ఏమంటారు? లాస్ట్ వీక్ మనం అందరం కలిసి కూడా మరి మోషే గారు విజయాలు అందిన తర్వాత ఒక పాట పాడారు. దెబోరా గారు ఆ రీతిగా బారాకు విజయాలు వచ్చిన తర్వాత వాళ్ళు ఒక పాట పాడారు. ప్రైజ్ ది లార్డ్. మరి గొర్రెపిల్ల కీర్తన, మోషే కీర్తన ఆవలగట్టుకు వెళ్ళిన తర్వాత పాడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నిటిని విజయాలు అందుకున్న తర్వాత కీర్తనలు పాడిన దాన్ని కొంచెం జ్ఞాపకం చేసుకున్నాం. అంటే ఒక ఆనందం మనకి దేవుడు మిగిలించాడు కాబట్టి
చక్కగా లాస్ట్ వీక్ మనం ఆ యొక్క కీర్తనలు పాడుకున్నామా? ప్రైజ్ ది లార్డ్. కీర్తనలో ఏం జరిగిందంటే పని చేసిన వారిని పొగిడారు. అదే కీర్తన కదా, పని చేసిన వారిని పొగిడారు. ఇంట్లో కూర్చొని కూడా కొంతమంది పని చేశారని పొగిడారు వాళ్ళు. ఎక్కడ? బయటకు వచ్చి కాదు, ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా పొగిడారు. కాబట్టి ఆ కీర్తనలో ప్రతి ఒక్క పని పొగడబడింది. అది దెబోరా బారాకు ఒక పాడిన పాట అది. అట్లాగే మనం లాస్ట్ వీక్ అందరం చక్కగా ఏ ఏ పనులు అయితే మీరు చేశారో అవన్నీ కూడా కొంచెం మరి పొగట్టడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. అందరు కష్టపడ్డారు. ఆమేన్. కష్టపడ్డారా? హల్లెలూయా. సార్ ఇంకొక మాట చెప్పనండి. పరిశుద్ధాత్మ పొందుకొని పరిచర్య చేస్తే నీకు ఆనందం. ఒకవేళ పరిశుద్ధాత్మ పొందుకోకుండా పనిచేసిన వాళ్ళు ఎవరు ఉన్నారనుకో, మీకు అర్థమై ఉంటుంది పరిశుద్ధుల దగ్గరికి వెళ్ళి ఎట్లా మాట్లాడాలో కూడా అర్థం కాదు. ఎక్కడే ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. నిజమది. పరిశుద్ధాత్మ పొందుకొని పని చేయటం వేరు, పరిశుద్ధాత్మ పొందుకోకుండా పని చేయటం, అది మీకు అర్థమైంది కదా. చక్కగా మనం సేవకుల్ని ఎలా గౌరవించాలో అలా గౌరవించాం. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం కూడా సేవకులకి ఇది అంటే ఎప్పుడు కూడా మీటింగ్లో మీరు ఈ పని చేశారు, చాలా సంతోషం నాకు. అందరూ తిన్న తర్వాతే మనం తినాలి. ఇది మీటింగ్ పెట్టిన వాళ్ళకు ఉండాల్సిన ఫస్ట్ లక్షణం. ఏంటంటే భోజనాల దగ్గరే మనము అన్నీ గలిబిలయ్యేది. అందరూ తిన్న తర్వాత మనం తినాలి. ఒకవేళ చాలలేదు అనుకో, మనం ఆగుతాం అప్పుడు. అంతేగాని మనము ముందు తినకూడదు. అందరూ తిన్న తర్వాత, అది 4 గంటలైనా కావచ్చు, ఇబ్బంది కాదు. మన గెస్ట్లకి ఆహారం పెట్టిన తర్వాత మనం తినాలి. విశ్వాసులకి పెట్టినా సేవకులకి పెట్టినా మీరు లాస్ట్లో తింటూ నేర్చుకోవాలి. అర్థమవుతుందా? అప్పుడు ఏంటంటే మనం చక్కగా మనకి వాళ్ళు తిన్న తర్వాత మనం తృప్తి పొందుతాం. ఆ తర్వాత ఒకవేళ ఉంటే మనం తింటాం, మనం కూడా తృప్తిగానే తింటాం. ఒకవేళ లేకపోయిందనుకో ఆగుతాం, తర్వాత తింటాం. ఈ విషయాన్ని గమనించాలి. కాబట్టి అందరూ కూడా అలాగే చేశారు నాకు తెలిసినంతవరకు. అది మంచి కార్యం. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. కాబట్టి కూటాల్లో ఎక్కడ సందు దొరికితే దెయ్యం అక్కడ దూరాలనుకుంటా ఉండిద్ది. దూరిద్ది. దూరదా? దూరిద్ది. ఇవన్నీ చూస్తానే ఉన్నాం. ఈరోజు ఏంది కానీ అక్కడ ఎలా ఉండాలంటే నాలో దూరొద్దు ప్రభు అని ఉండాలాడ. దూరిద్దని తెలుసు మనకి, కానీ ఎట్టుండాలంటే రెడీగా నాలో దూరొద్దు ప్రభు. అది ఎవరిలో ఒకడు దూరిద్ది, అది వేరే విషయం. నాలో దూరొద్దు ప్రభు అని నిలబడాలి అక్కడ. ప్రభు మనం దీవించిన గాక. చాలా సంతోషము. మరి కూటాలు అద్భుతంగా పరిచర్య చేసిన మీ అందరికీ కూడా మరొకసారి ఈ వారంలో కూడా నా ప్రత్యేక వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. నేనైతే నేను కూర్చొని ఆలోచన చేస్తూ ఉన్నాను, ఈ వంటోళ్ళకి ఏదన్నా పాపం వాళ్ళు భలే కష్టపడ్డారు. ఎంత కష్టం అంటే మన పిల్లలు అన్నారు, 5 నిమిషాలు అక్కడ నిల్చోటానికి నా వల్ల కాలేదు పాస్టర్ గారు. వాళ్ళు ఎట్టున్నారు 3 పూటలు అక్కడే నిలబడి ఎట్ట చేశారు వంట. చెవంట దిగ్గారిపోతున్న వాళ్ళకి. బయట నుంచి వచ్చిన వాళ్ళు 5 నిమిషాలు అక్కడ నిల్చోటానికి లేదు ఆ వేడిలో. అది మొత్తం వరకు వేడితో నిండిపోయింది అక్కడ. నేను అప్పుడు అనుకున్నాను, దేవునికి స్తోత్రం, ఇక్కడే ఉన్నారా? కృప కలుగునుగాక. నాకు ఆవిడుంది, ఒక డాక్టర్ గారు ఆడవారికి వాళ్ళ జీవితంలో త్యాగాలు చేసి ఒక 10 years ఉంటాయంట బిడ్డల కొరకు. ఆడవారు త్యాగాలు చేసి ఒక 10 years ఉంటుంది. త్యాగాలు చేస్తారు వాళ్ళు బిడ్డల కొరకు. వారి జీవితం ఆ 10 years చాలా కష్టపడతారు. బిడ్డలను కని పెంచి వాళ్ళకి ఆపరేషన్ కావచ్చు ఏదన్నా కానీ, తద్వారా వాళ్ళకున్న
బెనిఫిట్స్ ఏంటో తెలిసిన, వాళ్ళు పురుషుల కంటే ఒక 10 సంవత్సరాలు ఎక్కువ బతుకుతారంట. పురుషుల కంటే ఒక 10 సంవత్సరాలు బతుకుతారంట ఆడవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చక్కని ఆయుష్నిచ్చి వాళ్ళు చక్కగా పురుషుల ముందు. అందుకని చాలామంది పురుషులే ముందు చచ్చిపోతూ ఉంటారు, ఆడవాళ్ళు చనిపోయారు ఇళ్ళలో కదా. పురుషులే చచ్చిపోతూ ఉంటారు ముందు, ఆడవాళ్ళు చనిపోయారు. వాళ్ళకి గ్రేస్ పీరియడ్ ఉంది, ఒక 10 years 10 సంవత్సరాల వాళ్ళు. నేను అప్పుడు అనుకున్నాను, కూర్చొని ఆలోచన చేస్తాను, వాళ్ళకి ఆ ఓపిక, ఆడవారికి ఇచ్చే ఓపిక గొప్పది. అంత మగవాళ్ళకు ఉండదు, పని చేయటం లేదు. కానీ ఇలాంటి పనులు, ఆ పొయ్యి దగ్గర పనులు కానీ ఇంట్లో పనులు కానీ చాలా ఓపిక ఉండాలి. ఓపిక ఉంటేనే పనులు చేస్తారు. మరి చక్కగా పిల్లలు చాలా కష్టపడ్డారు. ఆ తర్వాత ఇవన్నీ విన్న తర్వాత నేను చాలా ఆనందించాను. మరి వారు చక్కగా ఉపయోగపడ్డారు, సంఘ బిడ్డలు. దేవుడు వారిని ఇంకా ఎక్కువగా దీవించును గాక. మరి చక్కగా ఇంకా వారు వాడబడాలి. ప్రైజ్ ది లార్డ్. చాలు. ఎందుకంటే మరి మనము పరిశుద్ధులకి చేయాలనుకున్న దాన్ని మన శక్తి లోపం లేకుండా చేశాం. చేతనైనంత వరకు మనం మేలే చేశాం. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. ఇక్కడేమన్నారా? చేతనైనంత వరకు మనం మేలే చేశాం. ఏమంటారు? చేశామా? చేశాం. కాబట్టి త్యాగాలే చేశాం. ఫలితాలను మనం ఆశించకుండా చేశాం. ఫలితాలు దేవుడు ఇస్తాడు. ఇస్తాడా? తప్పకుండా ఇస్తాడు. త్వరలో మనం ఫలితాలు తీసుకుంటాం. ఏమాన్? ఓకే, సరే, మన సబ్జెక్ట్కి వెళ్ళిపోదాం. 12 అయిపోయిన టైం. కృప కలుగును గాక. మరి మీరందరూ పరలోక రాజ్యానికి ఎత్తబాటి సిద్ధపడుతున్నారా? సిద్ధపడుతున్నారా? చెప్పాలి పెద్దగా, లోపల నుంచి చెప్పాలి, పెదాలతో కాదు. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. సార్, నువ్వు పలికిన దాని మీద ఆధారపడి ఉంటుంది. సాక్ష్యం ఇచ్చేది పెదాలు కాదు, మన ప్రాణాత్మ శరీరాలు సాక్ష్యాలు ఇవ్వాలి. హల్లెలూయా. సరే, నేను ఈ రోజున ఒక చిన్న పాయింట్ని మీకు చెప్పాలని దీన్ని చదివించాను. హెబ్రీయులకు రాసిన పత్రిక, ప్రైజ్